ప్రేక్షకులకు నమస్కారం. నవంబర్ 12, 13 తారీఖుల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు జీవి సత్యనారాయణ గారు స్టాక్ మార్కెట్ ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ల్యాప్టాప్ లేదా పర్సనల్ కంప్యూటర్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఉపయోగపడుతుంది. మరిన్ని వివరాల కొరకు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకోగలరు. సత్యనారాయణ గారు, బీమా సుగం బీమా రంగ స్వరూపాన్ని మార్చేసింది. బీమా సుగం అనేది బీమా రంగంలో అనేక రకాల విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందంటూ కూడా ఇవాళ ఈ బీమా సుగంకి సంబంధించి రకరకాల కథనాలు ప్రచురితమయ్యాయి. ఏంటి అసలు ఈ బీమా సుగం అంటే ఏంటి? దీని యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని ఏ విధంగా ఉంటాయి అసలు? ఓకే, మీరు అన్నట్టు బీమా సుగం అంటే ఏంది? సింపుల్గా సుగం అంటే ఏంది? సుఖం. బీమాలో సుఖంగా అంటే ఏంది? మనం కొనాలన్నా అమ్మాలన్నా క్లెయిమ్స్ కానీ రెన్యువల్స్ కానీ అన్నీ ఒకటే పోర్టల్లో అవైలబుల్ ఉంటుంది అని వాళ్ళు బీమా సుగం అని ఒక ఈజీ వే ఒక పోర్టల్ని చేస్తున్నాం అని అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి IRDAI చైర్మన్ ఏదైతే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎవరైతే చైర్మన్ దేవశిష్ పాండా ఉన్నారో అతను అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సింపుల్గా ఇది ఏంటంటే సూపర్ మార్కెట్ మాది. ఒక కస్టమర్ ఇన్సూరెన్స్ పాలసీ ఏదైతే కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా సర్వీసెస్ దానికి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది. ఏజెంట్లకు అనుకోండి, మామూలుగా ఇన్సూరెన్స్ కంపెనీల ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో పొందుపరచడం జరుగుతుంది. అయితే వీళ్ళు అంటే ఎగ్జాంపుల్ ఏంటిది అంటే డిజిటల్ పేమెంట్స్ ఏవైతే UPI ద్వారా జరుగుతున్నాయో ఈ డిజిటల్ పేమెంట్స్ UPI ఏదైతే ఉందో 2016లో స్టార్ట్ అయితే అప్పటి నుంచి దానికి ఎంత ప్రజాదరణ పొందింది అనే దాని మీద వీళ్ళు కూడా అలానే ఇన్సూరెన్స్ పాలసీలు కూడా అలా చెయ్యాలి అని ఒక IRDAI చైర్మన్ గారు బీమా సుగం అని ఒక టైటిల్ పెట్టి దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అయిన తర్వాత ఈ ఏదైతే 2016లో మన డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయో అవి సుమారుగా 11 లక్షల కోట్లకు చేరింది. అంటే రాబోయే రోజుల్లో ఇన్సూరెన్స్ అవేర్నెస్ అనుకోండి, ఇన్సూరెన్స్ ఎడ్యుకేషన్ అనుకోండి, ఇన్సూరెన్స్ సర్వీసెస్ అనుకోండి. ఇప్పుడు ఎక్కువ శాతం ఏం జరుగుద్దంటే చేసేవాళ్ళు చాలామంది ఉన్నా దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవటం, దాని తగ్గ సమాచారం వాళ్ళకి తెలియకపోవటం, ఏజెంట్లు వాళ్ళకి ప్రాపర్గా అంటే చిన్న చిన్న పాలసీలు ఉన్నాయి గైడ్ చేయకపోవటం, ఇవన్నీ ఒకటి. వీటితో పాటు దాని మీద వాళ్ళకి అవేర్నెస్ లేకపోవటం, ఎవరైతే మంచి పాలసీ ఉంది దాని మీద ఇన్ఫర్మేషన్ లేకపోవటం, అవేర్నెస్ లేకపోవటం వల్ల దానికి తెలుసుకోకపోవటం వల్ల కూడా మనకు పాలసీ చేయలేకపోవటం. అలా కాకుండా ఇప్పుడు వాళ్ళు అనటం ఏంటంటే డిజిటల్ పేమెంట్ ద్వారా కనుక చేస్తే అప్పుడు ఇది ఇన్సూరెన్స్ సెక్టార్ ఇంకా బాగా ఉంటుందనేది ఒక అన్నమాట. అంటే ఒక ఆలోచన. ఇది రాబోయే రోజుల్లో ఒక విప్లవంగా చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. అయితే దీనికి KYC సింపుల్గా అంటే నో యువర్ అన్నమాట కస్టమర్. ఈ KYC కూడా పెద్ద ఏమి లేకుండా సింపుల్గా ఆధార్ కార్డు తోటి సరిపోతుంది. లేకపోతే అది ఇది అని చాలా వరకు KYCకి ఉంటుంది. అయితే వీళ్ళు అనడం ఏంటంటే ఏది ఉన్నా సరే ఒక ఆధార్ ఉంటే KYC అప్డేట్ చేసేస్తాం అన్నట్టు. అంటే ఏంటంటే ఇంకా ఈజీ అయిపోతుంది. రాబోయే రోజుల్లో ఈ ఇన్సూరెన్స్ సెక్టార్ ఇంకా బాగా ఉంటుందనేది ఆయన అనటం జరిగింది. IRDAI చైర్మన్ ఎవరైతే ఉన్నారో దేవశిష్ పాండా గారు. ఇది సింపుల్గా ఏంటంటే ఒక సూపర్ మార్కెట్ మాదిరి మనం ఏదైతే ఇన్సూరెన్స్ పాలసీలు కొనాలన్నా అమ్మాలన్నా క్లెయిమ్స్ కానీ సర్వీసెస్ కానీ రెన్యువల్స్ కానీ టోటల్గా ఇన్సూరెన్స్ సూపర్ మార్కెట్ అనుకోవచ్చు. ఇది దీని యొక్క బీమా సుగం యొక్క ఇంకా ఇది సింపుల్గా దీని యొక్క అంత లేదు ఇక. రైట్. థ్యాంక్ యూ సార్. ఓకే.